సుందరం గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి ఆరోగ్యాన్ని పడుతుంది బిడ్డలు మనవులందరూ తండ్రి మీ సేవలు వాడుకోండి తండ్రి. మీరు తీసుకొస్తున్నాం తండ్రి. ఆయన సుందరం గారు తండ్రి వాళ్ళ అమ్మాయికి ఆయన గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. మీ చిత్తమైతే కోటలు కూడా ఇవ్వండి తండ్రి. మీ స్థితులు చూస్తుంది తండ్రి. ఏసయ్య తండ్రి ఇంకా ఇద్దరు సోదరులు వచ్చారు తండ్రి. ఆ చెంటు బిడ్డ కాడించి తండ్రి పెద్దవాళ్ళు కాదు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చిన్న చిన్న బిడ్డలు తీసుకుని వస్తున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన మీకే స్థితులు చూస్తున్నాం తండ్రి. ఏసయ్య గౌరవం గారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన అలా పైకి నూతన కార్యం చేయండి తండ్రి. ఆవిడ ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఏసయ్య తండ్రి నేను ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మీకే స్తుతులు తండ్రి. నేను వచ్చిన సంఘటనలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఏసయ్య తండ్రి తండ్రి నేను ప్రార్థన ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో రానయ్యున్న యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము. పరిశుద్ధుడ ప్రేమమాడ మా ప్రియ తండ్రి మీకు స్తోత్రము స్వామి. అయ్యా ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించారు ప్రభా. యొక్క 2025లో ప్రవేశపెట్టి మొదటి వారమని యొక్క కూడికను ప్రభా ఈ రీతిగా మీరు జరిగిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రము. ప్రతి మాసంలో మొదటి వారము ప్రియుల భవనంలో జరగడానికి ద్వారాలు తెరుస్తున్నారు ప్రభు. బట్టి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయిస్తున్నారు. అందుకని మీకు స్తోత్రము. ఇంకా నారమ్మ గారు ఎందును, నరసింహమూర్తి గారు ఎందు, రేణుక గారు ఎందు, భవాని గారు ఎందు, వారి సంతాన బిడ్డలందు, మనవరాలందు ప్రభా అయ్యా వివాహం జరగవలసిన బిడ్డ ఎందు కూడా మీ కృపించి నూతన సంవత్సరం నూతన కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకను ప్రభా మరి మీ సన్నిధిని మోకరించిన ప్రతి ఒక్క మోకాలను ఆస్వాదించండి. మిమ్మల్ని స్తుతించడానికి వచ్చిన ప్రతి ఒక్క పరిశుద్ధులు మీరు ఆస్వాదించండి ప్రభు. ఈ సమయాన్ని ప్రభు మరి ఏ మాటలు మాకు కావాలో అటు మాటల చేత ప్రభు మమ్మల్ని ఆస్వాదించమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దేవుడు మన ప్రార్థనని ఆలకించి తిరిగి చేస్తున్నందుకు మన 2 చేతులు పైగట్టి గడిగ దేవుడికి స్తోత్రం చేద్దాం. స్తోత్రము 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 హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీకు అందరికి కూడా మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున అందరికీ ప్రత్యేకమైన వందనములండి. వందనాలు పొందనాలు. మరి మంచిది. జనవరి మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. 1వ తారీఖున మనలందరినీ సంఘంలో మనలందరినీ కూడా ఆస్వాదించున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మళ్ళా ఈ సమయాన్ని కూడా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రమణ గారు మీరు వస్తున్నారా? మీరు వచ్చారా? తయారు రాలేదా? మీరు వచ్చారా? అంటే బయటికి కూర్చున్నారేమో. మా ఎవరో మన అబ్బాయికి పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి గారు వచ్చారా? ఓకే ఓకే మంచిది. పెద్దమ్మ గారు ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ మరొకసారి మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏక సమయం వాక్యోపదేశమై లేవికాండము 6వ అధ్యాయము లేవికాండము 6వ అధ్యాయము 19 నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా భూమిడి గోధుమ పిండిలో 10వ వంతు పేనమ మీద నూనెతో దాన్ని కాల్చవలెను. కాల్చిన నైవేద్య భాగములను
యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతని మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగుని ఎలాగంటే అలాగుని అర్పింపవలెను. అదంతయు దహింపవలెను. యాజకుడు చేయు దాని తినవలదు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. కుటుంబాల్లో మనము చూడండి, మా అమ్మ ప్రార్థన చేస్తుంది, మా నాన్న సంఘానికి వెళ్తారు అనే మాటలు కొన్ని కుటుంబాలు వాస్తవంగా సహజంగా వినబడుతూ ఉంటాయి. నేను వెళ్ళకపోయినా మా అమ్మ వెళ్తుంది, లేకపోతే మా కుటుంబం పేరుగా నేను ఇచ్చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబం పేరుగా నేను చేస్తున్నాను అనేది వాస్తవంగా మనం మాట్లాడే విషయాలు, అవునా కదా? అయితే పరిశుద్ధ గ్రంథం ఏం బోధిస్తుందంటే అహరోను సంతతి ఏంటండి? అహరోను సంతతి అంటే ఎవరి పని? ఇప్పుడు మీకు అంతకుముందు చెప్పాను, మన పళ్ళు మనమే పడుకుంటాం కానీ చెప్పండి, ఇంకా పిల్లలు పెద్ద ఎదిగాక తల్లి కడుగుతుందా? అవునే కదా, తల్లికి కడదు. పిల్లవాడికి ఉపమానం వచ్చాక ఏం చేస్తుంది? బ్రష్ ఇచ్చేద్ది, పేస్ట్ ఇచ్చేద్ది. వాడికి 2-3 రోజులు చెప్తే ఇలా చేసుకోవాలని, వాడి యొక్క జీవితాంతం వాళ్ళని కూడా అలాగనే. అలాగే దేవుని శ్యామ విషయంలో కూడా ప్రభునందు ప్రియమని వల్లరా మనము ఎలాగంటే ఎవరి గ్రంథము వారిదే. అమ్మ చేసిందంటే కుమార్తె కూడా చేయాలి, కుమారుడు కూడా చేయాలి. తోడుకోడలు చేసిందంటే చిన్న తోడుకోలు చేయాలి, పెద్ద తోడుకోలు చేయాలి, అత్తగారు కూడా చేయాలి. ఎందుకని? లోకంలో మనకి అమ్మ నాన్న తోడుకోళ్ళు మా తోడల్లుళ్ళు అనే పేరు పిలవబడుతుంది. పరలోకలు ఆ పేరు ఎవరికి లేదో. పరలోకలు ఎవరు? మనం దేవుని కుమారులమును దేవుని కుమార్తె. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో అహరోనుతో మాట్లాడుతున్న 19వ వాడు చూడండి. మరియు యెహోవా మోషేకు సెలవిచ్చాను, అహరోను అభిషేకం చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పేనము మీద నూనెతో దాన్ని కాల్చడం. దాన్ని కాల్చిన తర్వాత దాని తేవలను కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అంటే కాల్చబడాలి. అర్పణ ఎలా ఉండాలంటే మొదట కాల్చబడాలి. కాల్చబడటం అంటే మనం ఒక అట్టును చేసి కాల్చి ఇంటిలో దేవునికి అర్పించడం కాదు. మనమే ఒక రొట్టెము. ఎవరమండి? ఒక పిండి, గోధుమ పిండి మిషన్లో గోధుమలు అంటాం. గోధుమ అంటాం. గోధుమ పిండి అని ఎప్పుడు అంటాం? అది మిషన్లో వేసి ఆడబడిన తర్వాత ఏమంటాం? దానికి ఒక పేరు వస్తుంది. అది ఇంకా గోధుమలు కాదు, అది నలగబడింది. ఏంటంటే ఏమైందంట? నలగబడితేనే కానీ దాని రుచి మనకి తెలియదు. అది మనకి రొట్టెగా మారదు. అది జ్ఞాపకం చేసుకోండి. అది మిషన్లో వేయబడ్డది ఏమవుతుంది? అది పౌడర్ అయిపోతుంది. అలాగే దేవునికి అర్పించబడాలంటే మనం కూడా ఏమవ్వాలి? నలగొట్టబడదుము గాక. ఎలా ఉండాలంట? కాల్చబడాలి. నలగొట్టబడిన తర్వాత నువ్వు కాల్చబడతావు. అప్పుడు దేవునికి మనము సంపూర్ణ సమర్పణగా అర్పింపబడము కూడా. కాబట్టి 2025లో మనం 24 మనం ఎలా జీవించామో అది మన అందరికీ, మన అడుగులు, మన ప్రవర్తన, మన మాట, మన క్రియ, మన నడవడి యావత్తు కూడా మనకే తెలుసు అండి. తర్వాత ఎవరు తెలుసు? దేవుడు. నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియదు. కలుసుకుంటున్నాం, ఏదో 2 మాటలు వింటున్నాము, లేదు అంటున్నాం, ముగించుకుని సహోదరుల ఐక్యత కలిగి నివసించడానికి వందలు చెప్పుకుని వెళ్ళిపోతున్నాం. తర్వాత మళ్ళా మంగళం వచ్చాక మళ్ళా ఇలా సంఘంగా చేరుతున్నాం. దేవునికి మహిమ కలు. మధ్యలో ప్రభుకి ఇష్టలుగా ఉన్నామా లేదా? మన మధ్య గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు ఒక్కసారి మనం స్మరించుకుని జ్ఞాపకం చేసుకుందాం. కాల్చబడుచున్నామా ప్రతి దినము కూడా? మొదట కాల్చబడిన దానికంటే ముందుకు ఏమవ్వాలి?
నలగొట్టబడాలి. అంటే ఏమవ్వాలి? పిండి అయిపోవాలి. ఏమైపోవాలంటే అండి, అప్పుడే కానీ దేవునికి మనం అర్పణగా అర్పింపబడలే. ఆ నలగొట్టబడి కాల్చబడిన పిమ్మట మనము దేవునికి ఎలా ఉంటున్నాం? సువాసన ఇచ్చే అర్పణగా ఉంటున్నాం. క్రీడ ఒక సహోదరి సాక్షి నేను మీకు చెప్తున్నాను. ఒక సహోదరి నామకార్థంగానే దేవుని ఆరాధిస్తుందంట. ఎలాగంటే అండి, నామకార్థంగానే దేవుని ఆరాధిస్తుంది, కానీ ఆత్మలు ఎదగలేకపోతుందంట. చుట్టూ ఉన్న వారందరూ ఆత్మలు ఎదుగుతున్నారంట, కానీ ఈమె ఎదుగుతున్న వారికి పేర్లు పెట్టేదంట. ఏం పెట్టేది? ఎదుగుతున్న ప్రతి ఒక్కరు కూడా పేర్లు పెట్టేదంట. పలానా ఆవిడి, పలానా ఆవిడి, పలానా ఆవిడి, ఆత్మాలయ అలేడు అంటే స్తోత్రం అంటది, ఇంకా ఇదే బ్రతుకు అని ఇలా మాట్లాడేదంట. ఒక రోజుని ఆమె ఈ సహవాసం విడిచిపెట్టి తన యొక్క ఎవరు వివాహానికి వెళ్ళిందంటే, వివాహానికి వెళ్ళాక అక్కడ రెండు మూడు రోజులు ఉండిపోవాల్సి వచ్చిందంట. 2-3 రోజులు అక్కడ ఉండవలసి వచ్చిందంట. 3వ రోజు ఆదివారం అంట అండి. ఆదివారం అయితే ఆమె ప్రార్థనకి వెళ్తానికి మీ కుటుంబీకులు మీరు పట్టారు, అమ్మ మాతో పాటు నువ్వు కూడా ప్రార్థన. ఈమె నేను వచ్చేస్తున్నానని వీళ్ళతో పాటు బయలుదేరి 2 అడుగులు వెనకాడుగులో ఉందంట అండి. వీళ్ళు 2 అడుగులు ముందు వేస్తూ సంఘానికి వెళ్ళిపోతున్నారు. ఈమె 2 అడుగులు వెనకాల ఉండి సంఘానికి వచ్చే సమయానికి ఆమె సంఘములో అడుగు పెట్టక ముందు దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చాడంట. అడుగు పెట్టక ముందే దర్శనం చూపిస్తున్నాడంట. ఒక రొట్టెను దాన్ని ఏం చేస్తున్నారు? పిండిని తీసుకుని పిసికి ముద్దగా చేసి దాన్ని మళ్ళీ రొట్టెగా చేసి దాన్ని కాలుస్తున్న సంఘంలో ఇక్కడ ఒక ఒక వ్యక్తి అలా చేస్తున్నాడంట. చేసాక రొట్టె కాల్చి తినటానికి రుచిగా ఉందా లేదా చూస్తున్నాడంట. ఈలోగా ఆమె ఎక్కడున్నానని అనుకుందంట. ఎక్కడుంది? సంఘానికి లోపలికి అడుగు వేయబోతుంది. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పలు కొట్టి ప్రభుని ఆలోచిస్తున్నారు. కానీ ఈమె ఏం చూస్తుంది? రొట్టె పిసుకుతూ రొట్టె చేయటం, మళ్ళా రొట్టెను కాల్చడం, ప్యాన్ మీద కాల్చడం చూస్తుంది. వాస్తవంగా ఏంటి నేను చూసింది? దర్శనమా లేకపోతే ఏమిటని అయోమయం ఉందంటండి. పాటలు పాడుతుండగా వచ్చేసి మధ్య వాళ్ళ బంధువులు వెనకాల కూర్చుని పాటలు పాడుతుంది. వాళ్ళని ఎంత ఆలస్యం వచ్చేవేంటి అంటున్నారంట. మాతో పాటు వచ్చేసాం కానీ వెనకాల కూర్చొని మళ్ళీ ముందుకు వచ్చామన్నాడు. కాదు అంటున్నాడు. ఇంటికి వెళ్ళిపోక అడిగారంటే ఏమైంది, ఏంటి, ఎక్కడికి వెళ్ళా ఎవరు తెలియదు. ఎందుకంటే ఇటువంటి దర్శనం కలిగింది ఏంటంటే ఆమె అందంట, ఇగో ఎంతవరకు నీ అనుభవం రుచి లేని అనుభవమేమో, దేవుని కోసం కాల్చబడలేదేమో, దేవుని కోసం సాక్షిగా నీవు జీవించలేదేమో. దేవుడు అందుకే ఆత్మీయ సహవాసం అడుగుపెట్టే ముందు నీ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? తెరిచాడు. నీ అనుభవం ఎలాగుందని. దేవునికి మహిమ కలుగునాక. ఎంతవరకు నీ అనుభవం అది అయితే ఇక మీద నువ్వు సంఘ సహవాసం పాలిభాగస్తులైతే ఇక మీద దేవుని కోసం నువ్వు కాల్చబడాలి. ఏమవ్వాలి? కాల్చబడాలి. ప్రాణం మీద నువ్వేమవ్వాలి? కాల్చబడాలి. అప్పుడే కానీ నీ అర్పణ దేవునికి ఏంటది రుచిగా ఉండదు, అది దేవునికి ఇష్టంగా ఉండదని ఆమె చెప్పిందంటండి. ఆమె ఇంటికి వస్తే వచ్చింది. ఆ ఇంటి వారు చెప్తే ఆవిడ అందంట, నిజంగానే నేను నా సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళని నేను ధ్యానం చేస్తున్నాను. ప్రార్థన చేసే వాళ్ళకి పేర్లు పెట్టేదాన్ని, పాటలు పాడే వారికి వంకలు తెచ్చేవాడిని. అయితే ఈరోజు ప్రభు నా హృదయాన్ని తెరిచి నాతో మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాలం చేరిన మనము కూడా 24 అదే అనుభవాలు ఉన్నావేమో. పాటలు పాడే వారికి పేర్లు పెట్టేమేమో, ప్రార్థన చేసే వారికి పేర్లు పెట్టేమేమో, కానీ వారు దేవునికి అర్పణగా అర్పించుచున్నారు. నీవు మాత్రం దేవునికి అర్పణగా అంగీకరించబడట్లేదు. ప్రియా, ఈ 2020 ప్రారంభంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దేవుని కోసం నువ్వు ఒక మండే పాత్రగా ఉందువుగాక, దేవుని కోసం నిలబడుదువుగాక. దేవుని కోసం నిలబడితే దేవుడు నీ పక్షం నిలబడి నీ కార్యం యావత్తు కూడా సఫలము చేయ దేవుడై ఉన్నాడు. నిన్ను ఎందుకు పిలిచాడు, నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఎందుకు దేవుడు గర్భంలో రూపించినాడు, అదంతా ఆయనకు తెలుసు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే ఎవరు తెలుసండి? ఆయనకి తెలుసు. నువ్వు గర్భం నుంచి బయటకు రాగానే అది కూడా ఆయనకు
తెలుసు, కానీ నీవు నేను అది మాత్రం మర్చిపోతున్నాం. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాలి, దేవుడు ఎందుకు నన్ను ఈ రీతిగా నన్ను పిలుచుకుని నన్ను నడిపిస్తున్నాడనే ఆలోచన లేని వారు ఉంటున్నాం. ఇర్మియా గ్రంథానికి ఒకసారి వెళ్దాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్దాం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తినంటున్నాడు. 4వ చూడ, మొదటి 4వ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలండి. ఏం మాట ఉందంట? మరొకసారి గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎలాగ ఎరిగి ఉన్నాడు దేవుడు? రూపింపబడక మునిపే. ఎప్పుడండి? అసలు గర్భంలో మనం పడక మునిపే దేవుడు తెలుసు. అది ఏంటండి? గర్భంలో మనం పడక ముందే తెలుసు. నువ్వు గర్భంలో పడుతున్నావు, నీ తల్లికి తెలియదు. కానీ దేవుడికే తెలుసు. నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే తెలుసు. నువ్వు మగబెట్టేవాడిని, నువ్వు ఆడబెట్టేవాడిని. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూసారా? ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సహాయం చేస్తున్నావు చూసావా? ప్రియమని వల్ల మళ్ళా రెండో మాట ఏంటంట? నిన్ను ఎరిగితే నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుదని అంటున్నాడు. ఏమన్నాడండి? నువ్వు గర్భంలో నాకు మునుపు నువ్వు దేవుడికి గుర్తించున్నాడు. గర్భం నుంచి బయటకు వచ్చాడు, నిన్ను ఏం చేశాడు? ప్రతిష్ఠించాడు. మళ్ళా తర్వాత ఏంటి? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. మొదటేమో రూపింపబడక మునుపు నేను నిన్ను ఎరిగితున్నాడు. రెండో మాట ఏంటి? ప్రతిష్ఠించుతున్నాడు. మూడో మాట ఏంటి? నియమించి తిని. ఎరిగిన దేవుడు ఆయనే, ప్రతిష్ఠించిన దేవుడు ఆయనే, నియమించిన దేవుడు ఆయనే. 3 విషయాలు ఇక్కడ. ఏ విషయాలంట? రూపింపబడిన రూపించిన దేవుడు కూడా ఆయనే, ప్రతిష్ఠించిన దేవుడు ఆయనే, నియమించిన దేవుడు ఆయనే. ఎందుకు నియమించాలో, ఎందుకు ప్రతిష్ఠించాలో, ఎందుకు రూపించాలో ఆయనకు తెలుసు. కానీ ఆయన చిత్తమేదో మనం మాత్రం ఆయన సన్నిధిని మనం చేరి ఆయన్ని కనుగొనలేకపోతున్నాం. ప్రభు నన్ను ఎందుకు నియమించావు, ప్రభు నన్ను ఎందుకు ప్రతిష్ఠించావు, నేను గర్భంలో నేను పడకమున్నప్పుడు ఎందుకు నన్ను రూపించావు అని ఎవరైనా మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ప్రభు నా జీవితం అది లేదు, ఇది లేదు, 2024 కంటే 2025 దీవించినైనా ఇంకే మాట దీవించావే సమృద్ధి అన్నమాట వస్తుందా? అమ్మ ఇంకా సమృద్ధి అనేది మనకు లేనే లేదు. ఏ విషయంలో కూడా మనకి సమృద్ధి అనేది ఉండదండి. దేవుడు ఎంతగా కాపాడిక ఏం చేస్తాం? దిగులు చెందిన మోకాళ్ళతో ప్రభుని ఆరాధిస్తాం. ఏవో ఇంకా పొందుకోలేని వారిగా ప్రభుని ఆరాధిస్తాం. ఇంకా ఏవో కోల్పోయిన వారిగా ఉంటాం. చెప్పండి, అసలు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తున్నాడు, అంతకంటే ఏమైనా సుఖం మనకు ఉందా? ఇప్పుడు అమెరికాలో 1500 కోట్ల మందికి 15 కోట్ల మందికి అంట ఏ తుఫాను? మంచు తుఫాను అంట. ఏ తుఫాను? మంచు తుఫాను. ఏ తుఫాను అండి? మంచు తుఫాను అంట. మనకి ఈ చలికే మనం వణికిపోతున్నాం. ఇంకా మంచు కొడితే మనం అసలు ఉండగలమా? చెప్పండి. ఏంటంటే ఓ మాదిరిగా చలికే మనం బిగిసిపోతున్నాం. అవునే కదా? రాత్రి 12కి మేము క్రిస్మస్ రాత్రంటే సరే అంటే అంత అంచెలో కూర్చోలేనని. అవునే కదా? మరి ఆ చలిలో నీకు ఆ రోజు 25 రోజు క్రిస్మస్, దేవుని పుట్టినరోజు, ప్రభు పుట్టినరోజు పూజలన్నీ కూడా ఇళ్లలో చేసుకోకూడదు. ఆ క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళాక రాత్రి 1 గంటకు భోజనం చేయమంటే భోజనం చేస్తాకపోతే ఏం చేస్తాం? పరుగున వస్తాం. మేము దేవుడు ఆ శిక్ష పెట్టలేదు మనకి. ఆ రోజు సంతోషంగా ఏదైనా చేసుకుంటాం. ఏదో 1 గంట ఆరాధన చేస్తా, 2 గంటలు 3 గంటలు అనుకో, ఆవులు అమ్మను వదిలిపెడతా బాగుంది కదా, ఇంటికి వెళ్ళి కదా వేడివేడిగా ఏదేదో చేసుకుని తినేద్దామా ఆశ కలిగి ఉన్నాం. మా బంధువులు వచ్చారు, కనీసం పాస్టర్ గారు మమ్మల్ని వదిలిపెడతలేదని నలిపేస్తున్నారని ఎలా ఉంటామంటే పాస్టర్ గారి మీద మనం శనగల పోతలు విసిరేసినట్టు రోజు వస్తూ ఉంటాం. ఇప్పుడు ఏది ధన్యత అంటే ఒకరోజు ప్రభు సన్నిధిని గడుపుట 1000 దినాల కంటే శ్రేష్ఠం. చెప్పండి, ఒక రోజు అంటే
ఒక పూట కలుపుతాం మనం. 3 గంటలు కూడా ఆరాధన మనం చేయట్లేదు. వాస్తవంగా చూడండి ప్రియమైన, మీకు విషయం చెప్తున్నాను. నేను మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో తిరిగాం. చలి, విపరీతమైన చలి. ఈ సమయం కూడా ఇలాగ మామూలుగా సాధారణ ఈ సాలం చెవులు మొత్తం ముక్కు అంటే పీల్చే ఆ చలికి గాలి లోపలికి వెళ్ళిపోయి మొత్తం మనిషిని పాడు చేస్తారు. ఇప్పుడు కరోనా వచ్చాక మాస్కులను ధరించమే. అక్కడ అయితే కరోనా కాదు, ఇంకా శీతాకాలం నవంబర్ అక్టోబర్ ప్రారంభమైతే డిసెంబర్ లాస్ట్ వరకు, ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇంకా స్వెటర్లు, ఇంకా మాస్కులు, ఈ గ్లౌజులు ఇవన్నీ కూడా ధరించి అక్కడ పనిచేయవలసి వస్తారు. మొత్తం తల మొత్తం మేకప్ 2 గోళ్ళే కనపడతాయి. అంత చలిలో మేము ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాం. ఈ చలి ఏమీ లేదు, మీరు ఈ చలిగా ఉనికిపోతున్నారు. ఇప్పుడు అమెరికాలో మొత్తం మంచు తుఫాన్ అంట. ఏంటండి, ఇల్లు మంచులో కప్పడిపోతాయి, కాళ్ళు మంచులో కప్పడి ఇంట్లోంచి బయటికి అసలు సూర్యుడు అనేవాడు కనపడడు. మంచు తుఫాన్ అంటే ఏంటి? సూర్యుడు అనేవాడు కనపడ్డు, కేవలం వర్షాలు కురుస్తుంది. అలా మంచు తుఫాను కురుస్తుంది, వాళ్ళకి ఇల్లు కూడా కప్పడిపోతాయి. అయినా కానీ భయపడుతున్నారా? అయినా కానీ వారు ప్రభుని ఆరాధిస్తూ మానేస్తున్నారా? మళ్ళీ అటువంటి ప్రదేశంలో కాకుండా ఈ శ్రేష్టమైన దేశంలో మనకి ఇచ్చారు ఈ జీవం. హల్లెలూయా. ఈ జీవం బట్టి, ఈ బ్రతుకు బట్టి ప్రభుని ఏం చేయాలి? ఆరాధించును గాక. ఎలా ఆరాధించాలి? ప్రియమైన వాళ్ళు చూడండి, సహజంగా మనం వస్తాం. పాస్టర్ గారు మమ్మల్ని రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారు, ఎందుకు రాలేదని నిలదీస్తారు. ఆ మాట మా మీద పడకుండా వెళ్దాం నండి ఏదో 1 గంట అని అనుభవంతో వచ్చేవారు కొంతమంది. అవును, ఫ్యాన్లు కట్టేసుకొని లేకపోతే గుడి సలేస్తాయి కట్టేసుకున్నామా? మన మధ్య నీకు సంఘపేత నువ్వే, స్త్రీల సమాజం నడిపించే సంఘపేత నువ్వే. ఆ ఫ్యాన్ కట్టే కదంతా అందరూ మూసుకో. రాజు గారు కొంచెం కట్టేది కొంచెం తగ్గించండి లేకపోతే. సరే, దేవునికి మహిమ కలుగుని గాక. ప్రియమైన ఇక్కడ మనం చదువుకుంటే, నేను నిన్ను రూపంలో మనకే నిన్ను ఎరిగితిని, బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించింది, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని. 3 విషయాలు దేవుడు నీలో నాలో చేయాలనుకుంటున్నాడు. ప్రభా, ఈ యొక్క 3 విషయాలు నా జీవితంలో నువ్వు నెరవేర్చండి ప్రభు సన్నిధిని ఎవరైతే ప్రాధేయపడతారో వారిని దేవుడు వాడుకుని దేవుడై ఉన్నాడు. నువ్వు సువార్త ప్రకటించవలసిన పని లేదు, కానీ నీ ఇంటిలో నువ్వు మోకరిస్తే నీ ఇల్లు ఒక పరలోక గృహముగా మార్చుకుంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. పరలోక గృహముగా నీ గృహాన్ని మార్చుకుంటే ఇతరులు మార్చగలవు. ఇతరుల కోసం నువ్వు మార్చగలవు, ఇతరుల కోసం భారం కలిగి జీవించగలవు. అసలు నీ ఇంటిని నువ్వు సరిచేసుకోకపోతే, నీ ఇంటిని వెలిగించకపోతే ఎవరిని వెలిగించగలవు? నేను ఎవరిని వెలిగించగలను? నేను ఎవరి కోసం భారం కలిగి ఉండగలను? ప్రియమైన వాళ్ళారా, వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న మాట. మరొక మాట చూపించిన రోమపత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాం. రోమపత్రిక దేవుడు ఎందుకు పిలుస్తాడో, ఎందుకు ప్రతిష్ఠించాడో, ఎందుకు మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్నాడో దేవుడు మన రోమపత్రిక 8వ అధ్యాయంలో ప్రభు వారు మాట్లాడుతున్న మాట కూడా మనం నేర్చుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 8వ అధ్యాయము 30 వచనం చూడండి. 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. ఏమంది? మరి ఎవరు ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. ముందుగా నిర్ణయించుకున్న దేవుడు మన దేవుడు. లోకములో దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. గంగ ఉంది, తన భర్త రాలేదు. ముందు ఎవరు నిర్ణయించుకున్నాడు దేవుడు? గంగనే. ఎందుకు నిర్ణయించుకున్నాడు దేవుడు? మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. సంఘము అంటే అర్థం ఏంటి? సంఘము అంటే పిలవబడిన వారు. సంఘం అంటే ఏంటండి? పిలవబడిన వారు. అది సంఘం. కాబట్టి సంఘంలో మనం చేరుతున్నాం. సంఘం అనేది ఏంటి? పిలువబడిన వారు. సంఘ కూడిక అనేది ఏంటి? పిలుపు కలిగిన బిడ్డవు నీవు. ఏంటండి? పిలుపు కలిగిన బిడ్డవు.
పిలువబడిన వాడు పిలుపు లేకుండా ఎక్కడికైనా వెళ్తావా? పుట్టినరోజుకి కానీ, వివాహాలకు కానీ, ఏ ఫంక్షన్ కానీ పిలుపు లేకుండా వెళ్తావా? పిలుపు లేకుండా వెళ్ళేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమో ఎవరో ఏదోటి పిలిచి నువ్వు ఎవరిని పిలుస్తా, నిన్ను ఎవరు పిలుస్తారు, ఎందుకు వచ్చా, ఎలా వచ్చా, అబ్బాయి తరపున అమ్మాయి తరపున అడుగురా. వాళ్ళు అడగకపోతే మనకి ఎలా ఉంటుంది? ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చే వరకు మన గుండెలో గుబ్బులు పుడతానే ఉంటాను. అంటే పిలవకుండా నిన్ను అలా కాదు, నువ్వు పిలవకుండా నువ్వు రాలేదు, పిలవకుండా మనం ఈ గ్రంథాన్ని పట్టుకోలేదు, ఏర్పాటు లేకుండా గ్రంథాన్ని మనం పట్టుకోలేదు. ఏర్పాటు లేకుండా మీరు 6 ప్రార్థనలు మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారం కూడా 6-7 ప్రార్థనలు మనం చేసుకుంటున్నాం. ఏర్పాటు లేకుండా ప్రార్థన చేయగలమా? ఒకరినొకరు ఇలా వీళ్ళ ఆలోచన కలిగి కూర్చుండగలమా? ప్రభుని స్తుతించగలమా? కాబట్టి సంఘం అంటే పిలువబడిన వారు. దేవునికి మహిమ చెల్లిందాం. సంఘం అంటే ఏంటండి? పిలువబడిన వారు మనం గుర్తింపు కలిగిన వారు. పిలువబడిన వారంటే ఎక్కడికి పిలువబడిన వారు? పరలోకానికి. హల్లెలూయా. పరలోక పిలుపును కలిగి భూలోకంలో ధన్యుడిగా జీవించి నిమిత్తం నువ్వు పిలువబడా. ఇర్మీయాను కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? పరలోక నిబంధన, పరలోక మార్గము చూపించడానికి. ఇశ్రాయేలు ప్రజలు పరలోక మహిమను వారు కోల్పోయారు, పరలోక ప్రత్యక్షతను వారు కోల్పోయారు, పరలోక పిలుపు ఏమైనా తెలియక వారు ఆ లోకంలో జీవిస్తున్నారు. కాబట్టి ఇర్మీయాను దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నీ కుటుంబానికి ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు. లేకపోతే సాధారణమైన విశ్వాసగా, సాధారణమైన ఒక వ్యక్తి యోహాను గారు. యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వారిని ఎప్పుడైనా కూడా పాత్రుడను కాను అంటున్నాడు. అయితే దేవుడి యొక్క ప్రణాళిక ఏం చేస్తా? యోహాను ద్వారా యేసు ప్రభు వారు బాప్తిసము తీసుకోవడానికి 6 నెలలు ముందుగా యోహాను లోకానికి వచ్చిన. యోహాను 6 నెలల కంటే ముందుగా పుట్టినా కానీ, ప్రభు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా జన్మించిన కానీ యోహాను ఏమంటున్నాడు తెలుసా? నేను ఆయన చెప్పులు వారిని ఎప్పుడని కూడా పాత్రుడను కాను. మరి యోహాను మళ్ళీ ఎలా జీవించాడు? ఆయన మండుచున్న దీపమై. ఎలాగంటే అండి, యేసు ప్రభు వారు ఎవరు? ఆయన జన్మించినప్పుడే కాదు ఆయన ప్రభు. ఎవరండి? యుగాలు కూడా ఆయనే ప్రభు, యుగాలు కూడా ఆయనే దేవుడు. ఆయన లేకుండా ఏమీ కూడా లేదు. ఎవరు గ్రహించారు? యోహానికి తెలుసు. ఆయన ఈ కాలం ఇక్కడ జన్మించాడంటే, నా తరం జన్మించాడంటే ఏదో నేను ఆయన కంటే పెద్దవాడిని కాదు. ఆయన యుగములకు ఆయనే ప్రభువు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. ప్రపంచములో ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగా. అటువంటి అభిషేకం యోహాను మీద ఉందండి. యోహాను గుర్తించాడు, నేను బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఈయనకు నేను సరిపోయిన వాడను కాను అని తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు మనం యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మన గురించి మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నా కోసం ఎంతగా బలియాగమయ్యాడు. 2024 నా పట్ల ఎంత కృప చూపున్నారు. నన్ను కాపాడి నన్ను బ్రతికం చేసి నన్ను 2025లో ప్రవేశపెట్టున్నారని. ఈ 2025లో నేను ఆయనకి సాక్షిగా ఉంటానని మనం ప్రభుకి సమర్పించుకున్నామా? మొదటి వారం మన సంఘాల్లో దేవుని ఆదించాను. మన సంఘాల్లో చూడండి, సహజంగా మరి మీ సంఘాలు ఏం జరుగుతుందో నాకు తెలియదు. మా సంఘంలో నేను చెప్తున్నాను, 11:30 వరకు వాక్యం నడుస్తాను. 8:30 స్టార్ట్ చేస్తాం. ఎన్ని గంటలకంట? 8:30 స్టార్ట్ చేసి 11:30 వరకు పాటలు, ప్రార్థన, వాక్యం అయిపోతుంది. 11:30 కాంచి అందరం మోకాళ్ళ మీద ఉండాలి. 11:30 కాంచి 12 వరకు మోకాళ్ళ మీదే ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని ఆరాధిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. కొన్ని సంఘాలు అయితే 31st నైట్ అని ఏం చేస్తారు? మంచి అడవిడి చేస్తారు, డాన్సులు, ప్రోగ్రాలు అవి పెట్టుకుంటారు. అవి దేవునికి మహిమ అంటే అవి దేవునికి ఏమాత్రం మహిమ కానే కావు. దేవుని సన్నిధిని మనం ఎలాగొంటే దేవుడు చేసిన మేలు స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ నూతన సంవత్సరం మనం ప్రవేశించాలి. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని నామానికి మహిమ. కొన్ని సంఘాలు ఏం చేస్తారు? పిల్లలు 12 వరకు ఎంజాయ్ చేస్తారు, డాన్సులో నానా విధాలుగా ఉంటారు.
అది ఎంత మాత్రం దేవునికి అంగీకారమైన కార్యాలు కానీ దేవుని సన్నిధిని ఎలా ఉండాలంట? ప్రభా గత కాలం అంతా కాపాడు, గత కాలం అంతా కనుపాప వలె మమ్మలను నా కుటుంబాన్ని భద్రపరచా, అర్హులము కానీ యోగ్యులము కానీ కానప్పటికి కూడా ప్రభు మమ్మల్ని ప్రేమించా, నీ కుమారుని యొక్క సహవాసం మాకు అనుగ్రహం చేసా, నీ కుమారుని ద్వారా మమ్మల్ని నీ యొక్క రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకున్నావు. ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగా ప్రేమిస్తున్న ప్రభు ఎదుట మనం దీనులమై దరిద్రులమై విరిగి నలిగిన హృదయాలు కలిగిన ప్రభుని ఆరాధిస్తే ఆ అభిషేకము సంవత్సరం మొదలు సంవత్సరాంత కాలము కృతజ్ఞత కలిగి ప్రభు ఎడల మనం జీవించగలము. అందుకని మొదట మన యొక్క సమర్పణ ఎలా ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని లేవీకాండం 5 మనం చదువుకున్నాం కాబట్టి అహరోను అర్పణ అహరోను సంతతి వారు కూడా ఒక క్రమమైన అర్పణ నా తండ్రి చేశాడంటే కాదు, అహరోను సంతతి వారు కూడా చేయాలి. అది నిత్యము. అది ఎలా ఉండాలంట? నిత్యము. ఎందుకు తెలుసు? నిజమే. మనం లోకంలో బ్రతికినంత కాలం కూడా దేవుని విడిచిపెట్టేవారు కాకుండా, మనకేదో అవసరం వచ్చినప్పుడు దేవుని పట్టుకునేవారుగా కాకుండా నిరంతరం ప్రభు సేవ చేయదుము గాక. నిరంతరం ప్రభు సన్నిధిని ప్రేమించాలి. ప్రభు సన్నిధిని ప్రేమించే లోకంలో ప్రేమింపబడతాం. ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే లోకంలో నీ బ్రతుకు నిర్లక్ష్యంగానే ఉంటుంది. ప్రభు సన్నిధిలో నీ బ్రతుకు ప్రభుకి సమర్పించుకుంటే ప్రభు లోకంలో నీ జీవితాన్ని ఆస్వాదించే దేవుడు, దీవించే దేవుడు. విశాఖ విత్తనం విత్తి ఎలాగంటే అండి, విశాఖ విత్తనం విత్తి నూరంతల పంట మనం కొయ్యాలంటే ప్రభు సన్నిధిని మనం ఎలా ఉండాలి? సమర్పించుకునే వారు ఉండాలి. అందుకనే ఈ రోమపత్రిక 30 ఏమనంటే, మరి ఎవరు ముందుగా నిర్ణయించాను, ముందుగా నిన్ను నన్ను మనందరూ నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఏం చేసుకున్నాడు? వారిని పిలిచాడు సంఘముగా ఉన్న నిమిత్తం. సంఘముగా ప్రభుని మనం ఆరాధించిన, సంఘముగా ప్రభు యొక్క సన్నిధిలో మనం కనబడి నిమిత్తం నిర్ణయించుకున్నాడండి, పిలిచి ఉన్నాడండి. ఆయన పిలుపు గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? ఎంతైనా గొప్పది. ఈ లోకంలో ఉండి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఈ ధరించి ఆదరి చేరాలి. ఈ ధరించి ఆదరి చేరాలి. ఈ ధరించి ఆదరి చేరిన ఇశ్రాయేలు ప్రజలు సముద్రమును పాయలుగా చేయబడింది. ఎవరు చేశారు పాయలుగా సముద్రాన్ని? దేవుడే చేస్తాడు, మోషే కాదు. మోషే ఎవరికి మొదలు పెట్టాడు? దేవుడు మొదలు. మోషే ఒక పేరుకి మాత్రం, నేను కూడా ఇక్కడ ఏంటి పేరుగా కార్యం జరిగేసింది ఎవరు? ఆయనే. మనం ఎవరు? నిమిత్త మాత్రం అంతే. దేవునికి మహిమ కలుగుని గాక. ఎవరండి? నిమిత్త మాత్రం. వినండి, నేను ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖు నుంచి 23 వరకు ఉపవాసం ఉంటాను. ఇది 5వ రోజు నా ఉపవాసం. అసలే ఇంటికాడ ఉన్నప్పుడేమో అసలు ఈరోజు నడవలేను, ఈరోజు పని చేయలేను, ఈరోజు సేవ చేయలేను, ఇప్పుడు కాస్తంత నిలబడితే నాకు కొంచెం సహకారంగా ఉంటుందని అనుకుంటా ఉంటాను. అమ్మ వాకింగ్ చెప్తామంటే మీరుండగా నేను చెప్పాల్సిన పని ఏంటి అంటారు. అంతేనా? చూసారా? మరి పెద్ద పెద్ద సేవకుల యొక్క భార్యలు వాకింగ్ చెప్తున్నారు లేదా? జ్యోతి నువ్వు చూసావా? మళ్ళీ సార్ ఫ్యాన్ ఆన్ చేయండి, తగ్గించి ఆన్ చేయండి, తగ్గించి స్పీడ్ పెట్టి. ఓకే ప్రియమైన వారు వినండి, కొంచెం ఎవరైనా ఏదైనా పనిలో సహకారం ఉన్న పని ముందుకెళ్తుందే వెళ్దా. అలాగనే ఈవిడ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. వచ్చేవారు ఈవిడ వాకింగ్ చెప్పాలి. మీకు ఎవరు వాకింగ్ చెప్పాలి? వచ్చేవారు ఈవిడ వాకింగ్ చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని మీకు హెచ్చరిక చేశాను, ఒక సమర్పణ ఉండాలి మనలో. మీలోనే కాదు, నాలోనే ఉండాలి, ఈమెలో కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వచ్చేవారు ఈవిడ నిలబడి మనకు వాక్యం ప్రకటించును గాక. ఆమేన్. ఏంటంటే దేవుడు నన్ను అనేక స్థలాలకే వెళ్ళమంటున్నారు. వాస్తవంగా ప్రభు చూపించిన దర్శనం అనేక దేశాల్లో కూడా సేవ జరుగుతుంది. మరి ఇక్కడున్న స్థలాలు కూడా సేవ జరగాలంటే ఈవిడ నిలబడాలి, మా అమ్మ కూడా నిలబడాలి. అవునే కదా? దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రియమైన మీ అవసరంలో
మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే ఒకసారి ఉపవాసం ఉన్నప్పుడు అసలు నడవలేని అడుగులేని కదా, కానీ వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు మాత్రం మంచి శక్తి, మంచి అభిషేకం దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. ఆదివారం వాక్యం చెప్పాను, ఎంత అటు ఇటు తిరిగి వాక్యం చెప్పాను. మళ్ళీ ఆదివారం 3 గంటలు పడుకుంటే లేవటానికి కూడా శక్తి లేదు. ఉపవాసాలు అలాగ ఉంటాయి. తిన్న రోజు వేరు, తినని రోజు వేరు. తినింది లెక్కలోకి రాదు, తిని బ్రతికిన దినాలు లెక్కలోనికి రావు. దేవుని కోసం సమర్పించుకొని కడుపు కాల్చుకుని దేవుని కోసం నిలబడిన దినాలు మాత్రమే దేవునికి మహిమ. దేవునికి మహిమ. నేను ఎందుకు ఉపవాసం చేయాలనుకుంటున్నారేమో, ఉపవాసము చెయ్యాలి. ప్రభువారే 40 దినాలు ఉపవాసం చేసి సాతాను చేత శోధింపబడి సాతాన్ని ఆఖరికి ఆయన పాదాల కింద త్రొక్కివేశాడు. ఇప్పుడు మనము చాలా మంది అంటే ఉపవాసం మనం చేయవలసిన పని లేదు, ఆయన మన కోసం సమస్తం చేశాడంట. ఓకే, సమస్తం చేశాడు, కానీ నీవు ఆ అభిషేకాన్ని కలిగి ఉన్నావా? లేదు. అందుకని యేసు ప్రభు శిష్యులు ఒక దెయ్యం పట్టిన బిడ్డను ఒక తండ్రి తన కుమార్ని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఎవరి దగ్గర తీసుకొచ్చారంట? శిష్యుల దగ్గర. శిష్యుల తీసుకొస్తా శిష్యుల వల్ల ఏమీ కూడా కాలేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నేను ఎంతకాలం మిమ్మల్ని సహింతును అని ఏం చేశాడు? వాడిని నా యొద్దకు తీసుకురమ్మన్నప్పుడు ప్రార్థన చేయగా అది అతన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఆ కుమారుడు తండ్రి వెళ్ళిపోక వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళి అంటారు, ప్రభా మా వల్ల ఇంటి జరగలేదని కార్యాలను అడుగుతున్నారు. అరే నాయన, చిన్నపిల్లలారా మీరు ఉపవాసం ఉంటారు కానీ మీకు అభిషేకం, అది అభిషేకం కావాలి మనకు అందరికీ. హల్లెలూయా. అభిషేకం లేకపోతే దేవుని కోసం నిలబడలే. లేకపోతే ఎలాగంటే తెలుసా, ఏదో మత్తు, ఏదో కొన్ని సోమరి లక్షణాలు కలిగి రోజు ఈ రోజు కాకపోతే రేపు చేద్దాం అనుకుంటాం. ఇంకా రేపు ఆయుష్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. శరీరం ఏమవుతుంది? సతికిలు పడిపోతుంది. అందుకే నువ్వు చల్లగానే నేను ఎలాగున్నామంట, నూనె వెచ్చని స్థితి ఉంటే ప్రభు వారు ఏం చేస్తారు? అది వాక్యం ఎరిగిన మీరు అందరూ కూడా నేను మాట్లాడక్కర్లేదు, మీకు అందరికి వాక్యం తెలుసు. ఇంకా వాక్యం తెలిసిన మనమే ఆ అభిషేకానికి మనం నిలబడకపోతే మరి ప్రయోజనం ఏంటి? నీ మొదటి వాడను కడపటి వాడును కూడా అన్నాడు. మొదటి వాడైనే, కడపటి వాడైనే, ప్రాణం ఇచ్చింది ఆయనే, ప్రాణాన్ని ఏంటి తిరిగి లేపింది కూడా ఆయనే. కాబట్టి ఆయన చేతిలోంచి మనం తప్పించుకోగలమా? ప్రభు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను అన్నమాట నీకు అక్కడ రాదు. చేద్దాం అనుకున్నానయ్యా, సాతాను నన్ను పడగొట్టేశాడయ్యా అంటాడు. సాతాను నిన్ను పడగొడతానుగా, సాతానికి నువ్వు చోటిస్తేనేగా సాతాను వచ్చేది, అవునే కదా? సాతాను కూడా సహజంగా నీ దగ్గర రాడు. తెలుసా, సాతాను అందరిని పోయే వాడి కూడా ఆలోచన లేదు. అయితే సాతాను ఎలాగొస్తాడనుకున్నా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాడు నేనేం చేయడు. ప్రార్థనలో నిద్రపోయావనుకో, ఓహో బాగానే ఉంది, ఈవిడ నిద్రపోతుంది, సర్లే నేను ఈవిని సవర్ చేస్తానని ఏం చేస్తాడు? ఇంక అక్కడి నుంచి నిన్ను సవర్ చేస్తుంటాడు. నువ్వు అలాగే నిద్ర. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతావు? అగ్ని స్తంభం వలె మండిపోతావు. హల్లెలూయా. నువ్వు నడిచిన స్థలం యావత్తు కూడా ఒక మంట ఉంటుంది. నువ్వు జీవించే స్థలం కూడా ఎలా ఉంటుంది? గృహం కూడా ఎలా ఉంటుంది? అగ్ని వల్ల మండుచుంది. కాబట్టి అగ్ని మండుచున్న స్థలాల్లో ఎవరు కూడా నేను సాతాను కూడా ప్రవేశించడానికి అధికారము కాలిపోతాం. కాబట్టి వాడికి తెలుసు అగ్ని స్తంభాలు ఎవరినైనా కానీ వాడిని పడగొడతమే వాడి పని. అంటే ప్రార్థన చేసే వారిని అందరూ కూడా ఏం చేస్తాడు? వద్దు అంతలా ప్రార్థన చేయదు. 2 ముక్కలు అన్నావా ఆమెనని? అయ్యో ప్రార్థన చేస్తే ఈరోజు మనం ఏమనుకోండి, ఇప్పుడు చాలా ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తా? 3 గిన్నెలు అన్నం తిన్నానని చెప్పగలవా? కడుపు నిండిపోయినా కానీ ఇంకా తిన్నానని చెప్పగలవా? ఒక తల్లి పార్టీలో అయ్యా ఎంత తిందంటే ఫుల్గా తిందండి, బాక్స్ కూడా పెట్టుకుందని చూసాను. అక్షరంగా బూర్లు గాళ్ళు కూడా రెండు గిన్నెలు పెట్టుకుంది, అన్నింటికాడ పెట్టుకుంది. అన్నం తిన్నావమ్మా అన్నాను. ఏం తిన్నానంటే 3 తిన్నాను. ఏం తిందంట? ఎంత తిందంత సమృద్ధిగా తింది. మళ్ళా ఇంటికి బాక్స్ కూడా పెట్టి, అమ్మ అన్నం తిన్నామంటే 2 ముక్కలు తిన్నాను అయ్యారు అంటారు.
ఎంత ఇంకా మానవునికి జన్మ తృప్తి లేదు. రెండో రోజున అది కొంపు కొట్టేసింది. కొంపు కొట్టేసి ఏం చేద్దే? ఆడద్దే. మన బ్రతుకు అలాగుంటారు లోకంలో ఉన్న వారి జీవితం. సాతానుడు నిన్ను మొదటి జోలికి రాడు. సాతానుడికి ఏంటో మనం సోడిస్తున్నాం తెలిసిన, ప్రార్థన చేసుకుని పరలోకి పెట్టబోయా అని వెళ్ళిపోతాడు. పరలోక జనులు ఏం చేస్తారు? ప్రార్థనే వారికి పరలోక అభిషేకం తీసుకొచ్చేది. ప్రార్థన లేకపోతే ఏమిటి? అభిషేకము లేదు. ప్రార్థన ఉంటే ఏమవుతున్నాం? ప్రభుతో మాట్లాడగలం, ప్రభు యొక్క సహవాసాన్ని చేరగలం. ఇప్పుడు నాకు మన శాంతి, మన ఇందు వీళ్ళతో ప్రార్థన చేస్తుండగా ఆత్మలను స్తోత్రం 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 అంటారు. ఇప్పుడు అక్కడ రావాల్సిన మాట ఏంటి తెలుసా? రావాల్సిన మాట ఏంటి? భాషలు అక్కడ రావాలి. వీళ్ళు అంతగా ఎదిగిపోయారు. ఇంకా అడుగు ఇంకా ఎక్కువ ఎదగాలి. ఏం తెలుసా? అక్కడ ఆత్మ అభిషేకం పొందుకున్న తర్వాత భాషలు మాట్లాడతారు. కానీ నాలుక చూడండి, నాలుక మడత పడాలి. అక్కడ పిల్లవాడికి అమ్మ నాన్నని మనం నేర్పుతాం. చూడండి, విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంతకాలం ఈ అభిషేకం మీరు పొందుకోబోతున్నారు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రియ 1 కొరింథీ 14 అధ్యాయానికి మనం వెళ్తే పౌలు గారు అంటున్న మాట ఏంటో మీకు నేర్పుతాం. చూడండి, 1 కొరింథీ 14 అధ్యాయానికి ఒకసారి మనం వెళ్దాం. ఒకసారి ఉండినమ్మా. ఏమన్నాడంటే 2వ వచనం చూడండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. 14 అధ్యాయము 2వ వచనం. 14 అధ్యాయము 2వ వచనం ఏమందంటే, ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు. ఇంకా మనం ఆత్మీయ ఫలాల్లో మనం ఎదగాలి. ఆత్మీయ ఫలాలు కలిగి ఉంటాయి. ఆత్మీయ ఫలాలు అంటే ఏమిటి? ప్రేమ, ప్రేమలో ఉన్న అనుబంధం ఏం చెప్పండి ఇప్పుడు. మరి ప్రేమలో ఉన్న అనుబంధం, ప్రేమని మేము మనం చదివి చెప్పేస్తున్నాం. ప్రేమ అంటే ఏ ప్రేమ? అది సహోదరు ప్రేమ. సహోదరు కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలవా? ఒక సోదరు, మీ సంఘంలో ఒక సహోదరి మంచం మీద ఉందండి. ఆమె మంచం మీద ఉండి మంచం మీద లేసే వరకు నువ్వు నిద్ర నిప్పులు మానుకుని ఉపవాసం చేయగలవా? మరి చేయలేం కదా. ప్రేమ ఏది? అందుకనే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవశించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించువాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. మీరందరూ భాషతో మాట్లాడవని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవని మరి విశేషంగా కోరుచున్నారు. సంఘంలో ఏ ఫలాలు ఉండాలి? ఇప్పుడు సంఘము చూడండి, ఇప్పుడు 9 ఫలాలు మనం చెప్పిస్తారు. ఆ ఫలాలు ఉన్నాయా లేవా? ఈ సంవత్సరం ఏదో ఒక వారం మీకు వాక్యాన్ని ఇప్పిస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 ఈ వాక్యం. అయితే దీని గురించి 2 మాటలు నేను చెప్పి నేను ముందుకెళ్తాను. ఇక్కడ చూడండి ఏమంటే, ఇక్కడ 2 వరాల గురించి మాట్లాడాడు. మొదటి వారం ఏంటి? భాష. మొదటి వారం ఏంటండి? భాషలకు. ఏం భాష? మనకి తెలుగు భాష కాకుండా వేరే భాష ఏదైనా వచ్చా? తెలుగు భాష కాకుండా వేరే భాష వచ్చా? మనం తెలుగు మాట్లాడేవారు కాబట్టి తెలుగే మాట్లాడతాం, తెలుగే వ్రాయగలం. కానీ ప్రభు బిడ్డను పరలోక భాష కూడా మనం కలిగి ప్రభుని ఆరాధించుము గాక. ఇప్పుడు భాష ఏ భాష? దేవుడితో మాట్లాడే భాష ఉంది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా అనే వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నా లేదా? మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో మాట్లాడాలన్న మీకు అనుభూతి కలుగుతుందా? మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? ప్రార్థన సంపూర్ణత ఇవ్వదు, కానీ ప్రార్థన పరిపూర్ణతలోనికి మనల్ని
నడిపించి ఇక్కడ చూడండి మనల్ని ఏం చేస్తుంది, దేవునితో మాట్లాడే అనుభవంలోకి ఉంచుతుంది. మళ్ళా రెండో వరం ఏంటంటే ప్రవచన వరం. ఏంటంటే రెండోది ఏంటంటే ప్రవచన వరం. ప్రవచన వరం దేనికి క్షేమం? సంఘానికి క్షేమం. దేనికండి? సంఘానికి. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ప్రవచనం ఇచ్చానుకో, అనంతలక్ష్మి గారు దేవుడు మీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తుంటే, ఆ మాట గొప్ప కార్యం అంటే ఏది గొప్ప కార్యం? మీరు తలంచిన ఒక కార్యం జరగట్లేదు, దానికంటే రెట్టింపు కార్యం జరిగిస్తామని చెప్పాను అనుకోండి, ఆ కార్యం వాస్తవంగా జరిగితే దేవుడే స్వయంగా మాట్లాడినట్టు. దేవునికి స్తోత్రము కలిగిన. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడతాడు? తన బిడ్డల్ని గుర్తించుకుని మాట్లాడతాడు. ఇప్పుడు ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నారు. నలుగురు కొడుకుల్ని, ఒక డాక్టర్, ఒక లాయర్ని, ఒకరిని ఇంకా ఏదేదో చేయాలని తలంపు కలిగిన ఆ బిడ్డలకు, చిన్న బిడ్డలకు ఉన్నప్పుడు వారికి ఏం అర్థం కానీ, వారికి పెద్దదిగా చదువు వద్దక నేను కలెక్టర్ చేయాలనుకున్నాను, నువ్వు కలెక్టరావు, వాడిని వేరేగా పంపిస్తాను, వీడిని పోలీసు చేయాలనుకున్నా పోలీసుకు పంపించేస్తాను, అలా కదా, అవునా కదా? అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలో, ఏ పాత్ర ఉంచాలో అది ఆయన మాత్రమే తెలుస్తుంది. కాబట్టి దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే ప్రవచన వరం కూడా దేవుడు తన బిడ్డలకి అనుగ్రహింపజేయబోతున్నాడు. ఇవి పొందుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రయాసపడుతున్నామంటే, లేదు ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, కారు కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, వీటి కోసం ప్రయాసపడుతున్నాం. ఇవేమైనా మేలు చేస్తామంటే ఇవి నీలో ఉన్నాయనుకో, నీకు అవమానం కానీ ఘనత లేనే లేవు. ఘనత ఇచ్చేది ఏది? ఆత్మీయ వరాలు. ఇప్పుడు స్టెఫన్ ఉన్నాడండి, స్టెఫన్ని రాళ్ళతో కొడుతున్నా. చెప్పండి, రాళ్ళు. స్టెఫన్ కఠినుడా, ప్రేమ కలిగిన వాడా? కఠినుడు అయితే ఏం చేస్తాడు? కఠినుడు అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు కయ్యను హేబేలు ఒక గర్భాన్ని పుట్టిన బిడ్డలే, ఒక తల్లి బిడ్డలే. హేబేలు అర్పణ దేవునికి అది అంగీకరింపబడింది, కయ్యను అర్పణ దేవునికి కాబట్టి కయ్యను ఏం చేస్తాడు? కోపము కలిగి ఏం చేసి తన తమ్ముని చంపడానికి కూడా ప్రేమ లేనివాడు, ప్రేమ లేదు. ఇప్పుడు స్టెఫన్ని ఎంతమంది చంపుతున్నారు? కొన్ని వందల మంది చంపొచ్చేమో, అవునే కదా? ఆ గ్రామస్తులందరూ కూడా తరిమి రాళ్లతో కొట్టి గోతులో పడేసి రాళ్లతో కొడుతున్నారు. స్టెఫన్ ఎక్కడ ఉన్నాడు? గోతులో ఉన్నాడు. పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడుతున్నారు. కఠినుడు అయితే వీళ్ళందరూ కాల్చివేయి, ఏమంటాడండి? వీళ్ళందరూ కాల్చివేయి ప్రభా, నేను నీతిమంతుడయ్యా, వీళ్ళందరూ నరకక్కడ కూడా పడేవయ్య అంటాడు స్టెఫన్. కఠినుడు కాదతాడు, ప్రేమ కలిగిన వాడు, ఆత్మీయ వరాలతో నింపబడిన వాడు, ఆత్మీయ అభిషేకము కలిగిన వాడు, ఈ లోక సంబంధిగా కాదు కానీ పరలోక సంబంధిగా జీవించాడు. కాబట్టి ప్రభువా, ఈ పాపం వారి మీద మోపకము. ఏ మాట పలికాడంటే, ఈ పాపం అంటే ఏ పాపం? స్టెఫన్ వీళ్ళు రాళ్ళతో కొడుతుండగా ఏం చేస్తారు? వీళ్ళు పాపం చేస్తారు, కానీ ఈ పాపం వారి మీద మోపింది. వారికి తెలియదు అంటూ అతడు ప్రభుకి సమర్పించుకుని ప్రభు రాజ్యాన్ని చేరు. మనమైతే ఏం చేస్తాం? వినాలి. జ్యోతి ఏం చేస్తాం? జ్యోతి ఏం చేస్తా అంటే ఇంకా మన మీద గొడవడేది ఇదే అలా అమ్మని పోవచ్చు. అమ్మ నువ్వు తెల్లనని ఇక్కడ వచ్చే పాస్టర్ గారు పని అంటే మన ఇద్దరు చూసేద్దాం, పాస్టర్ గారు ఇల్లు నాకు తెలుసు, పాస్టర్ గారు ఇంటికి మనం ఇద్దరు వెళ్ళిపోతాం అని వాళ్ళ అమ్మని ఏం చేస్తే ఇప్పుడే ఇప్పుడు ఈమె మాట్లాడుతున్న వాళ్ళ అమ్మకు దుడుకొచ్చేసి ఏం చేస్తే కంగారు పుట్టేసి బస్ ఎక్కేది. చీర కట్టుకున్నానా లేదా మార్చుకోవాల్సిన అలా ఎక్కేది. ఇప్పుడు ఏంటి? లోపల ఉన్న ఉక్రోసం. అదే ప్రేమ కలుగుంటే ఎవరు ఏం చేసుకున్నా, ప్రభు బిడ్డను నేను, ప్రభు నా పక్షము, నాకు విరోధి ఎవడు? హల్లెలూయా. కాబట్టి ఎందుకు నిర్ణయించానో, ఎందుకు పిలిచానో, పిలిచిన వారు దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు కూడా. దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసు, ఆయనకి తెలుసు. ఆయన ప్రణాళిక, ఆయన కార్యం ఏమైందో నీ పట్ల ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నిన్ను మహిమపరచాలంటే ఆయన పిలుపులో, ఆయన ప్రణాళికలో మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారముగా ఉందుముగాక. ఎల్లప్పుడు కూడా ప్రభు కోసం కాల్చబడిన వారిగా ఉండాలి. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తున్నా తెలుసా? ఏం చేయగలదు? ఏదైనా కాల్ చేస్తే 7 రోజులు లెక్క పెడతాం, జీవితాన్ని కాలపడు. అందుకంటే మనం ఏం చేయగలమా? ఈ న్యాయాన్ని, న్యాయ శాసనం నిర్మించింది ఎవరో? దేవుడే. ప్రీడా పోలీసు ఉన్నాడంటే దేవుడి ప్రణాళిక. పోలీసు పేరు చెప్పి నీవు కాస్త నీ కోపాన్ని
అనుసుకుంటాం. అవునే కదా? కోర్టులోకి కేసు వెళ్ళింది అనుకో, నాయనా నీ కేసు నేను తీర్చేస్తాను రా అంటారా? 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు నిన్ను తిప్పుతారు. ఆ తిరిగి నువ్వేం చేస్తా, ఈ మోకాళ్ళన్న ములుగు అరిగిపోయి ఇంకా కోర్టు మెట్లు నేను ఎక్కలేను, శక్తి నేను కోల్పోయినా నువ్వేం చేస్తా, అయ్యి బాబు ఇంటికని అమ్మ వచ్చే సలగా కాపురం చేద్దామంట. అప్పుడు ఉడికినెత్తున వచ్చి ఇదేంటి నాకు 10 మంది వస్తారంటాం, దీంతో నాకు విడాకులే కావాలనుకుంటా. ఏం కావాలనుకుంటాం? విడాకులే ఖాయమంటాం. నేను రోడ్డు మీద 10 మంది వస్తూ ఉంటారు. స్త్రీ అనేవారు ఉన్నారు, పురుషులు కూడా అనేవారు. ఈ ఉడుకు కాస్త ఆగిపోయాక ఉడుకు మా సలారిపోయి ఏం చేస్తా, నాలో ఏమీ లేదయ్యా, నాలో ఏమి కూడా నిజమే, నాలో ఎవనుడా నీ ఎవరు కాబట్టి ఎవరికి నిన్ను తృణీకరించనీయకమన్నాడు పౌలు గారు. ఎవరన్నాడండి? ఎవనుడా నీ ఎవరి కాలం తినాలంటే ఎవడు కూడా నిన్ను అంటే వాక్యం లేకపోతే మనమేమవుతున్నాం? తృణీకరింపబడుతున్నాం. వాక్యం అంటే ఏం చేసుకున్నాం, ఏం పొందుకున్నాం? ఘనత కలిగి జీవిస్తుంది. ఎవరి కాలమైనా కానీ ముదిగి వచ్చినా కానీ దేవునికి మహిమ కలిగిన గాక. అందుకే బాల్య దినాలు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సృష్టికర్తను స్మరించుకోవాలి, సృష్టికర్తను అంగీకరించాలి. సృష్టికర్తగా మనం లోబడితే ఎవరి కాలం గంతులేసగా ఉంటుంది. కానీ ఒక క్రమమైన మార్గం గుండా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. అందుకని 8వ అధ్యాయం 30 ఏమన్నాడంటే, రోమపత్రిక 8వ అధ్యాయం 30 ఏమన్నాడంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించారు. చూడ ఎంత ఉన్నతమైన మాట. నీ అన్నదమ్ములు రక్షింపబడలేదు, నీ అక్క చెల్లిని రక్షింపబడలేదు, నీ తల్లిదండ్రులు రక్షణ లేకపోయినా నువ్వు వచ్చి ముందుగా దేవుడి వాక్యం అంటున్నాడు. ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. దేవుడు అంటున్నాడు ముందుగా ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను, వారిని నీతిమంతులుగా ఎలాగంటండి? నీతిని కలిగి జీవించే వారిగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళా ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచే దేవుడు కూడా మన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మహిమ కలిగి బ్రతుకు నిమిత్తం సంఘముగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎలాగంటే మహిమ కలిగి బ్రతకాలి. ఎలా కలగాలి? ఎలా జీవించాలి? విలువ లేని బ్రతుకి ఏమనే విలువ ఉందా చెప్పండి? ఒక ఊళ్ళో సహజంగా భార్య భర్తలు ఇద్దరు తాగేవారంట. ఒక సేవకుడు చెప్పాడు రోజు సంఘంలో భార్య భర్తలు ఇద్దరు కూడా తాగేవారంట. భార్య భర్తలు ఇద్దరు తాగితే ఎలా ఉంటుంది లోకం? వాళ్ళకి నెమ్మది ఉంటుందా? అలా కాని మాటలు పలుకుచూ వాళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఉండేవారంట. ఆఖరికి పిల్లలు లేరు, పేరెంటలు లేవు, మొత్తం ఇద్దరు కూడా లోకం నుంచి విడిపడ్డారు. వాళ్ళ కుటుంబం పేరు ఏదైనా ఉందంటే ఏమీ లేదు. భూలోకం ఎప్పుడైనా సమాధానంగా బ్రతకాలంటే లేదు. భర్త ప్రేమేటో భార్య ప్రేమ, ఇతరుల ప్రేమ, సమాజం ప్రేమ, దేవుని ప్రేమ ఏంటి తెలుసుకున్నంటే ఏమీ తెలియకుండా వారు వాళ్ళగా తుడిసిపెట్టబడ్డారు. ఆఖరికి వారి కుటుంబం పేరు కూడా లేదు. మరి అలా కాదే, దేవుడు నిన్ను మహిమపరుస్తున్నంటే నిన్నే కాదు నీ సంతానం కూడా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చింపు చేయ దేవుడై ఉన్నాడు, అభివృద్ధి పరచు దేవుడై ఉన్నాడు. ఉన్నతమైన జీవితం మీకు నాకు మన సంతానానికి దేవుడు దయచేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడో ఆయనకి తెలుసు. ఎందుకు నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడో కూడా దేవుడికి తెలుసు. నీతిమంతులు అవుతేనే కదా మన మహిమ చూడలేం. అందుకే నీతిమంతులు పిలిచిన వాడు ఆయనే, నీతిమంతులుగా చేసేవాడు ఆయనే, మహిమపరచువాడు కూడా ఆయనే. నీలో నాలో నీ ద్వారా నా ద్వారా ఏమి కూడా జరగదు. ఎంత కురిపించాడు చూసారా? మహిమపరుస్తున్నాడు. ఎక్కడ? అనేక జనముల నిన్ను మహిమపరుస్తాడయ్యా. ఎక్కడున్నా నువ్వు మహిమ కలిగి జీవిస్తావయ్యా. దేవుని సొత్తుగా, దేవుని జనాంగముగా నువ్వు ఈ లోకం బ్రతుకుతావు. నీకు ఏది కూడా కీడు దరికి రాదు, ఏ అపాయం నీ గుడారమున సమీపించదు. ఎక్కడ కూడా కుములువు, ఎక్కడ కూడా నీ తల దించవలసిన పని ఇంతలో దేవుడే నీ తలకు మహిమ అనే కిరీటాన్ని, ఆ మహిమ గల కిరీటాన్ని కలిగి బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగుని గాక. యేసుకు తన అన్నదమ్ములతో అన్నాడేమో, అయ్యా అన్నదమ్ములారా, ఇలా నన్ను హింసించొద్దు, ఇలా చేయొద్దు, మీకంటే చిన్నవాణ్ణి, నన్ను వదిలిపెట్టండి ప్రాధేయపడ్డారేమో. అన్నదమ్ములు వదిలిపెట్టారా? లేదు. అన్నదమ్ములు కాలు పట్టుకున్నాడు ఉన్నాడేమో, అయినా అక్కడ కాలు చేతులు కట్టేసి గోతులు పాడేస్తారు. అవునే కదండి. తర్వాత ఏం చేస్తారు?
గోతులోంచి తీసి వాళ్ళు ఏం చేశారు? అమ్మేశారు కూడా. ఎంత కషాయం కలిగి ఉన్నారో చూస్తారా. ఆఖరికి దేవుడికి అతనితో ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు కాబట్టి అతను ఏం చేశాడు? మహిమపరుచుకున్నాడు. హల్లెలూయా. శ్రమలో పిలుచుకున్నాడు, శ్రమ నుంచి విడిపించి నీతిమంతుడిగా చేస్తాడు. నీతిమంతుడిగా చేసిన దేవుడే మళ్ళీ యోసేపును ఏం చేశాడు? మహిమపరిచాడు. హల్లెలూయా. రాజుగా చేశాడు. మళ్ళా కరువు కాలం ఇతను ఏం చేశాడు? వీళ్ళు అన్నదమ్ములా కీడు చేశారని వారి మీద ఏమన్నా కత్తులు నూరాడా? వారు అక్కడ ఆహారం లేక చచ్చిపోతున్నారని తెలిసి ఏం చేశారు? అన్నదమ్ములు ఇక్కడికి వచ్చాక వారి మీద కపటము కలిగిన వాడిగా లేదు కానీ తమ్ముడిగా వారికి తెలియపరచుకోలేదు కానీ వారికి ఆహారం ఇచ్చి పోషించాడు. ఆహారం వారికి పంపించాడు. వారి ధనాన్ని వారి మూటల్లోనే పెట్టేసి మళ్ళీ పంపించేశాడు. నీతిమంతుడు చేసే పనులు దేవుడు మన నీతిమంతులు తీస్తే మనం నీతికరమైన కార్యం చేయగలము. ఆ నీతి కార్యం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు కూడా. ఇప్పుడు యాకోబు 25 సంవత్సరాలు అనిపోయింది. ఎవరు చనిపోయారని? యోసేపు చనిపోయాడు. ఏమనుకున్నాడంట? యాకోబు అనుకున్నాడు, నా చిన్న కుమారుడు, నా ముద్దుల కుమారుడు చచ్చిపోయి 25 సంవత్సరాలు అయింది అనుకున్నాడు. కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మాట వినపడుతుంది. అయ్యా, నీ ముద్దుల కుమారుడు యోసేపు సావలేదు. హల్లెలూయా. అతను బ్రతికి ఐగుప్తు మీద ప్రభువుగా ఏలుచున్నాడు. ఎలాగున్నాడంట? ప్రభువుగా ఏలుచున్నాడంటే యాకోబుకి ప్రాణము చెప్పనిల్లిందంట. హల్లెలూయా. 25 సంవత్సరాలు కృంగిపోయాడు. కుమారుడు లేడని కృంగిపోయాడు. కానీ యాకోబు దేవుని నమ్ముకున్నాడు. ఆ దేవుడు యాకోబుకు అన్యాయము చేయలేదు. హల్లెలూయా. యాకోబు బ్రతికున్నాడని చలిగాని గొంతులు వేసి బలము తెచ్చుకొని చాలా నా కుమారుడు బ్రతికున్నాడని నిలబడి యోసేపు దగ్గరికి ప్రయాణం చేయడానికి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు ముందుగా ఒక పని చేశాడు. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నన్ను, నా బిడ్డను నీవు మరచి యోసేపు నువ్వు బ్రతికించి భద్రపరచా, రాజుగా చేసినందుకు నీకు స్తోత్రం అయ్యా అన్నాడు. ప్రేమని వల్లరా, దేవుని నమ్ముకున్న నీవు మొదట నీకు శోధనగా ఉండొచ్చేమో. శోధన కనుక ఏముందంట? మేలు ఉంది. హల్లెలూయా. మేలు దాచి ఉంచాడు. మేలు పొందుకోవడానికి ప్రభు పాదలు తడుపుతూ కాక మేలు పొందుకోవడానికి శోధనను నువ్వు జయించి ప్రభు పక్షంగా నీవు నిలబడుతూ కాక. ఈ 2020లో ప్రియ ప్రభు దాసి ఉంచిన మేలు ఏమైనా అవన్నీ నువ్వు పొందుకుందువు గాక. పొందుకొని నువ్వు దేవుని చెంత నిలబడాలి. పౌలు గారు అంటున్నాడు అక్కడ 1 కొరింథీ 14 అధ్యాయంలో ఒక మాట అన్నాడు. చూడండి, 14 అధ్యాయం 18 చూడండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించుదును. ఏమన్నాడండి? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు. ఏం భాషలు మాట్లాడాలి. ఇప్పుడు పేతురు గారు ప్రభుని సాటి ఇంకా మునుపు కత్తులు పట్టుకుని తిరిగేవాడంట. ఏం కత్తులు మనుషుల్ని నరికే కత్తులు పట్టుకుని తిరిగేవాడు. కాబట్టి ప్రభువాన్ని పట్టుకోవడానికి రాగానే పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి ఏం చేశాడు? చెవులు నరికేస్తాడు. ఏంటండి? చేపలు నరికే కత్తి తన దగ్గర ఎప్పుడు కూడా ఉండేది. కాబట్టి ప్రభువాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? కత్తి తీసి ఇప్పుడు ప్రభువారు అన్న మాట తెలుసా? కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడన్నాడు. ఆ కత్తి మీద నువ్వు ఎంత మాత్రం వాడకూడదు. మరి కత్తి పట్టుకున్న పేతురు ఎప్పుడు మళ్ళీ కత్తి కలిగి జీవించిన ఏ కత్తి పట్టుకున్నాడు? ఇదిగో దేవుడు ఇచ్చిన ఈ గ్రంథాన్ని వాడి కత్తిని పట్టుకుని బ్రతికాడు. కాబట్టి అతని ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగినవి. అతడు కూడా భాషలు మాట్లాడి ప్రభుని స్తుతించి ప్రభుకి అంగీకారంగా ఉన్నాడు. కాబట్టి పేతురు నేను పడగానే రోగులంట స్వస్థత పొందుకునేవారు. అంతకుముందు ఈ అభిషేకం ఉందంటే లేదు. ఈ అభిషేకం లేదు. మరి అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు యోహాను ఎవరు తెలుసా? ఊరిమేడి వారు. అంటే వారి కోపానికి ఇంకా తావు లేదు. అంటే వాడు కోపం కలిగిన వారు. ఆ కోపం కలిగిన బిడ్డలు ఆ బిడ్డలు తీసుకొచ్చిన తల్లి అంటుంది, ప్రభువా, నీ రాజ్యంలో ఒకరిని నీ కుడి పక్కనను ఒకరిని ఎడమ పక్కన పెట్టుకో ప్రభు. వీళ్ళెవరో వాస్తవానికి వీళ్ళిద్దరు ఏమన్నా తెలుసా? యేసు ప్రభుని నిమిషంలో చేర్చుకోకపోతే ప్రభు ఆకాశం అగ్ని దిగి దీన్ని కాల్చివేయమని ప్రార్థన చేయని అంటున్నా.
చదవలేదు ఎప్పుడైనా ఈ మాటలు? చదివారు కాబట్టి నేను అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఏమన్నారంటే వీళ్ళు, ఈ యాకోబు యోహాను ఏం చేస్తారంట, యెరూషలేములో యేసు ప్రభుని చేర్చుకోకపోతే అన్నారు, ప్రభు ఆకాశం అగ్ని దిగి వీరిని కాల్చివేస్తాయి. అంటే వీరు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అగ్ని దిగి వస్తుంది అయ్యా. అటువంటి కోపం కలిగిన వారు మరి వీరు. ఒకడేమో తల నరికి వేసినా పర్లేదు నా దేవుని కోసం అని యాకోబు ఏం చేశాడట, నరికించేసుకున్నాడు తన దేవుని రాజ్యం కోసం. ఒక ఆయనేమో తాను యేసు 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 అంటే మాంటలేదు. అతను బంధించారు, అతను కొరడంతో ముళ్ళుతో గుచ్చేస్తున్నారు, సూదులెట్టు గుచ్చేస్తున్నారు, అయినా కానీ యేసు యేసు అనే మాట మానట్లేదు. ఇక్కడ ఆఖరికి ఏం చేస్తారంటే వీడు యేసు అనే మాట ఇంకా ఆకుండా ఉండాలంటే ఏం చేయాలి? బెల్లాల ఊడికే పేనాలు ఉంటాయి కదండి, వాటిలో ఏం చేస్తారు, ఇతన్ని నూనె పోసి దాన్ని మరిగించి ఆ నూనె ఇతను పోయిస్తాడు. అతను వేసినా కానీ ఇతను ఏమన్నాడు, యేసు 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 అంటేనే ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళి ఏం పొందుకున్నాడు? ప్రకటన గ్రంథం రాసే శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇతని శరీరం ఎక్కడ ఉంది, ఇతని ఆత్మ మాత్రం ఎక్కడ ఉంది? దేవుడితో మాట్లాడుచున్నది. దేవుడు ఈ లోకంలో జరిగించబోయే కార్యాలన్నీ కూడా ఇతను చూస్తూ గ్రంథంలో రాస్తూ ఆ ప్రకటన గ్రంథం మనకి ఇవ్వబడింది. మరి ఇటువంటి క్రోధము కలిగిన వారు ప్రియుడా ఎలా మార్చబడ్డారంటే ప్రభు అన్నాడు, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీ మీదకు వచ్చే వరకు మీరు కనిపెట్టుకుని ఎక్కడ ఉండాలంట? యెరూషలేములో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? యెరూషలేములో మీరు ఏం చేస్తారు? మేడపైన గదిలోకి ఎక్కి ఎన్ని రోజులంట? 10 రోజులు దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి, దేవుడు వాగ్దానం చేసింది పొందుకోవడానికి 10 రోజులు కనిపెట్టగా వీరికంటే అగ్ని నాలుకలు. ఏం నాలుకలండి? ఈ నాలుక అగ్ని నాలుక ఉండాలి. ఈ నాలుక నింపబడాలి. ఈ నాలుగులు వారు అగ్ని జ్వాలల వలె వారి నాలుగులు విభాగింపబడిందని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. వీరు ఆ యొక్క అభిషేకం ఉన్న తర్వాత, ఆత్మతో నింపబడిన తర్వాత వీరు లోకాన్ని తలకిందులుగా చేసిన వారు. హల్లెలూయా. ఆత్మ కలిగి వీరు లోకాన్ని తలకిందులుగా చేశారమ్మా. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చదువుకుంటున్నాం మనం. లోకాన్ని తలకిందులుగా చేసిన వారు ఎక్కడ కూడా వచ్చారనే మాట మనం నేర్చుకుంటున్నాం. 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరుల పట్టణపు అధికారులకు ఈడ్చుకుని పోయి భూలోకమును తలకింద చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చున్నారు. యాసోను వీరిని చేర్చుకున్నారు. యాసోను చేర్చుకున్న వారు ఎవరు తెలుసా? భూలోకాన్ని తలకిందలు చేస్తున్నారు. అప్పుడు భూలోకాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారు పేతురైనా, యాకోబైనా, యోహానైనా, ఇంకా 12 మంది శిష్యులైనా కానీ వీరు మేడ పైన గదిలో, యెరూషలేము అనే గదిలో వీరు చేర్చబడినప్పుడు తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకునే వరకు అక్కడే ఉన్నారు. ఆ ఆత్మను పొందుకున్న తర్వాత వీరు లోకాన్ని తలకిందులుగా చేయటం వీరి వల్ల ఆ కార్యము జరిగించబడింది. ప్రియుడ, ఆత్మ లేకపోతే ప్రభు కార్యం మనం చూడలేం. ఆత్మ కలిగి ప్రభు ఆత్మ ద్వారా మనం అనేకమైన అద్భుతాలు మనం చేయగలం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుంటాం. ఇప్పుడు ఈ సమయం ఇంకా తీయటం లేదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం కూడా 2వ అధ్యాయం కూడా ఈ 12 మంది కూడా యేసు ప్రభు ఆరోహణం అవుతున్నప్పుడు యేసు ప్రభు వాగ్దానం చేసింది వీరు పొందుకునే వరకు యెరూషలేముని విడిచి పెట్టలేదు. యెరూషలేముని విడిచి వెళ్ళలేదు వీరు. అలాగే ఆత్మ కలిగి ఉండే వరకు, ఆత్మ పొందుకునే వరకు దేవుని విడిచి మనం దూరంగా ఉండకూడదు. ఆత్మ పొందుకుని దేవుని కోసం మనం జీవించాలంటే అయ్యా కొంత ఆ ఆత్మ కోసం మనం ఏం చేయాలి? ఉపవాసం కూడా ఉండాలి. ఏం చేయాలండి? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభుకు అప్పుడే ప్రభు ఆత్మ నిన్ను వెలిగిస్తుంది. నువ్వు వెలిగించబడితే చీకటి గల స్థలాన్ని కూడా మనం వెలిగించగలము. పౌలు అయినా, పేతురైనా, యాకోబైనా, యోహానైనా, ఇంకా మత్తయి అయినా, ఇంకా లోకాన్ని, వీరందరూ కూడా ఆ లోకాన్ని వెలిగించడానికి ఒక్కొక్క విలువైన పాత్రలుగా ఉన్నారంటే వీడా లోకా సువార్త అపోస్తలులు గారు రాసింది ఎవరు రాశారు?
లోక గారు రాస్తారు. ఎవరు రాస్తారండి? లోక గారంట ప్రభువైన క్రీస్తుని ఎలా చూసాడు తెలుసా? మొత్తం తరచి చూశాడంట. లోక గ్రంథంలో మొదటి మాట ఆయన ఎలా చూశాడు తెలుసా? ప్రభువైన క్రీస్తును తరచి చూశాడు. కాబట్టి పౌలు గారితో పాటు అతడు సువార్త ప్రకటింపకపోయినా కానీ పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు కాబట్టి పౌలు గారితో ఉంటూ పౌలు గారి ద్వారా సువార్త ప్రకటించిన నిమిత్తం ఇతని ధనాన్ని యావత్తు కూడా ఖర్చు చేయడానికి వెనకాడికి వేయలేదు. లోకానికి ఎవరు? వైద్యుడు. ఎవరండి? కానీ యేసు ప్రభువుని కలిగి ఉన్నాక ఇంకా లోకానికి ఏమొచ్చామంటే యేసు క్రీస్తు రక్తమే ఔషధమని యేసు క్రీస్తు ప్రకటిస్తే యేసు ప్రభువుని నమ్ముకున్న వారు వెలిగించబడుతున్నారు. వారి యొక్క చీకట్లో కాదు, వారి వెలుగుగల జీవితాన్ని కలిగి ఉంటున్నారు. వ్యాధి నుంచి, బాధ నుంచి, పోరాటం నుంచి, సమస్తమైన కీడు నుంచి, ఉపద్రవం నుంచి, అవమానం నుంచి వారు విడిపించబడుతున్నారు. ఇక మీద ఆ వెలుగునిచ్చే సువార్త ప్రకటించే వారికి నేను తోడుకుంటానని పౌలు గారికి కుడి భుజముగా ఉన్నాడు. అందుకని పౌలు గారి సువార్త ముగిస్తూ లోక కూడా నాతో పాటు ఉన్నాడని రాస్తాడు గలతీ పత్రికకి రాస్తున్నప్పుడు. ఇలాగున ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఆత్మ మనం పొందుకునే నిమిత్తం మనం కూడా ఎలా ఉండాలి? ప్రభు ఆత్మ పొందుకునే వరకు ప్రభువులోనే నిలబడదుము గాక. చూడండి, ఉపవాసం లేనిదే ఆత్మశక్తి మనకు అనుగ్రహించబడదు. ఎందుకు ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది సేవలు 50 రోజులు ఉపవాసం ఉంటారు. వారు వర్ధిల్చున్నారు. వారి సంఘాలు, వారి కుటుంబాలు, విశ్వాసుల కుటుంబాలు కూడా వర్ధిల్చున్నాయి. వారి కుమారుల జీవితాలు కూడా దీవెనకరంగా ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఉపవాసం చేయకపోతే బలహీనత కలిగి ఉంటాం. ఉపవాసం కలిగి ఉంటే ఎలా ఉంటాం? శక్తి కలిగి ఉంటాం. సంవత్సరంలో మళ్ళీ ఏది కూడా అసాధ్యం ఇది జరగలేదని తలంపు ఉండనే. ఉద్యోగం కోసం ఉపవాసే, వివాహం కోసం ఉపవాసే, ఇల్లు కట్టుకోవాలని ఉపవాసే, ప్రతి విషయంలో ఉపవాసం ఉండు. దేవుడు తన శక్తిని నీకు అనుగ్రహించి నీకు అసాధ్యమనేది ఏది కూడా లేకుండా చేసి నిన్ను బలపరచు. దేవుని కృపను కలిగి ఈ 2025లో వర్ధిల్లుదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతి, మహిమ, ఘనత సమస్తం ఆయనకి చెందిన గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా తలలు వచ్చి దేవునికి సమర్పించుకుందాం. ప్రభు నీతో నాతో మాట్లాడిన ఆ మాటలు మరలా స్మరించుకొని ప్రభు కోసం మనం నిలబడదుము గాక.